లోపాల పుట్ట. అదేవిధంగా ఇష్టారీతిగా డిజైన్లు, నిర్మాణాలు, కాంట్రాక్టర్లకు ఉత్తపుణ్యానికి చెల్లింపులు. నివేదికలో కడిగి పారేసిన కాగ్ అసెంబ్లీ ముందుకు రిపోర్ట్. సో కాళేశ్వరం అవకతవకల్ని రేవంత్ రెడ్డి నిరూలుగా చెప్తుంటే ఆయన సొంతగా చెప్తున్నారంటూ హరీష్ రావు లాంటి వాళ్ళు కామెంట్ చేసిన పరిస్థితి. ఈరోజు డైరెక్ట్గా కాగ్ రిపోర్ట్ని టేబుల్ చేసింది కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా. ఏ స్థాయిలో ఆ లోపాలను ఎండగట్టారనేది కూడా మనం చూస్తున్నాం. ఇష్టారీతిగా డిజైన్లు, నిర్మాణాలు, కాంట్రాక్టర్లు. చూడండి, దీనికి లింక్డ్గా మనం చూసినట్లయితే తనిఖీలు చేసే దిక్కు లేదు. 2023 అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి డిజైన్ లోపంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ను గాలికి వదిలేయడమే కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్ధారించిందని కాగ్ తెలిపింది. అదేవిధంగా వర్షాకాలం ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత బ్యారేజీల వద్ద కనీస తనిఖీలు చేపట్టలేదని, 2019లోనే లోపాలు బయటపడినా వాటికి రిపేర్లు కూడా చేయించట్లేదని కూడా, అందుకే బ్యారేజ్ కుంగిందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా పేర్కొంది. ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన కీలక కామెంట్స్ను కూడా హైలైట్ చేసింది కాగ్ రిపోర్టు. అన్నారం సుందిల్లా బ్యారేజ్లోని లోపాలు ఉన్నాయని గుర్తించింది అంటూ కూడా మొత్తం నేషనల్ బ్యారేజ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన కామెంట్స్ను ఎప్పుడు ఏ ఇయర్ వైజ్గా ఆ అంశాలను కూడా ఇక్కడ కాగ్ నిన్న హైలైట్ చేసింది. కాగ్ రిపోర్టును కూడా ఈరోజు వెలుగు మొత్తం ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేసింది. సో అదేవిధంగా చూసినట్లయితే ఇష్టారీతిగా డిజైన్లు, నిర్మాణాలు, ప్రాజెక్టు వ్యయమేమో 53,000 కోట్లకు పైగా అయితే దాన్ని అక్కడి నుంచి కూడా ఏ స్థాయికి పెంచారు అనేది కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇంకా చేపట్టాల్సిన పనులు కలిపితే దానికి ఇంకా ఎన్ని కోట్లు అవుతుంది అనే ఎస్టిమేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. భూకంప జోన్లో మల్లన్న సాగర్ కట్టారు, ఎన్జీఆర్ఐ చెప్పినా వినలేదు, పంపులు మోటార్ల కొనుగోలులోనే 2,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి. కాళేశ్వరం లోన్ రిపేర్మెంటు, ఇతర ఖర్చులకు ఏటా 24,000 కోట్ల ఖర్చు. ఇందులో కరెంటు బిల్లులకే ఏటా 10,000 కోట్లు అప్పుల భారం. రాబోయే 11 ఏళ్ళు కూడా వచ్చే ప్రభుత్వం దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వంతో పాటు రేపు రాబోయే ప్రభుత్వాలు కూడా ఇది అదనపు భారం కాబోతోంది అంటూ కూడా పూర్తి స్థాయిలో కాగ్ ఏ స్థాయిలో కడిగి పారేసింది కేసీఆర్ సర్కార్ను అనే అంశాన్ని మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూ కూడా ఈరోజు ఫోకస్ చేసింది వెలుగు.